అన్నగారు వేసానా 7:40 అవుతుంది. 7 ఇచ్చేయండి. సో చిన్న పూట అన్నగారు మీడియం మీడియం. క్రిస్మస్కి పావు కిలో 100 రూపాయలకి తింటావా? హాఫ్ కేజీ తీసుకొని 2 పూటలకి తినాలి. ఇప్పుడు ఒక పూటకే అన్న, రెండో పూట మళ్ళీ తొన్నాం నైట్కే అయిపోయింది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికే పోయి తినాలి. ఓకే వాళ్ళు ఇస్తున్నారు బాగా చేస్తారు. ఇప్పుడు కూడా అన్నీ వండుకోవాలా? లేదు ఇప్పుడు ఎవరు మీరు? రాయచోటి ఆంధ్ర. విత్ మ్యారేజా వితౌట్ మ్యారేజ్? మ్యారేజ్. ఊరు వెళ్ళారా? వదిన వాళ్ళు ఊరు వెళ్ళారా అన్న? లేకపోతే సార్ ఈరోజు లీవ్ అన్న. ఓకే ఓకే. ఇంటి దగ్గర పిల్లలన్నా వస్తుంటుంది కదా అన్న, చూస్తుంటాము కూడా స్కూటీ మీద. ఓకే. వస్తారా? ఇది మీరందరు కలిసి వస్తారా? రెగ్యులర్గా ఎత్తుకొని వస్తాను. మార్కెట్ పోయి సండే ఎవ్రీ సండే ఇదే చూసుకోవాలి. లాస్ట్ టైం ఫుల్ బిజీ ఉంది ఈ సండే. అన్నా కోడి ఏమన్నా వేరు వేరుగా వేయాలన్నా? అట్లేం సింహం సింగిల్గానే ఉంటుంది. నేను చెప్తాను ఓన్లీ ఆదివారమే. మిగతా రోజుల్లో ఏముండవు. హోటల్స్ ఇట్లాంటివి ఏమి ఇయ్యారు కదా, ప్రశాంతంగా పనిచేస్తాం. ఇందాక నాటుకోడి కొట్టా, కత్తి ముద్దు పోయింది. అది 3 కేజీలు ఉంది నాటుకోడి. ఇచ్చా వీడియో దిగా అసలు మర్చిపోయా. అంటే అది 1 ఇయర్ కోడి. ఇంట్లోనే పెంచుకున్నాడు. ఇక్కడ బెంగళూరు నగర్లో ఖాళీ సైట్ ఉంది. ఇక్కడ ఆ సైట్లో పెంచుకున్నాడు. ఈరోజు కోసా. ఇంట్లోనే మస్తు చేసిండు. మళ్ళీ దాన్ని మంచి కాల్చి బొచ్చు పీకి భలే చేసిండు.
ఆన్లైనా క్యాషేనా? ఫోన్పే. నమస్తే మేడం. మీరుండే చోట ఎక్కడైనా ఇల్లు ఉన్నాయా? కనీసం ఒక సింగిల్ లోనే ఉంటే చాలు. సింగిల్ బెడ్రూమ్ మా అల్లుడికి కావాలి. అవునా? ఆయన అర్జెంట్కి వచ్చేస్తున్నారు. ఇంట్లో ఉంటాను సరిపోతుందా? వర్క్ మీరు డబుల్ బెడ్రూమ్ అమ్మా? డబ్బులు అయినా పర్లేదు, సింగిల్ అయినా పర్లేదమ్మా. ఓకే. అర్జెంట్ కావాలి? మనకి జనరల్ ఫస్ట్ కావాలి. అంటే ఇంతకుముందు వరకు ఇక్కడ లేడు ఆయన? అమెరికాలోనే ఉన్నాడా? ఎక్కడే ఉన్నారు. ఓకే. వచ్చేయటం వల్ల నాకు కొంచెం ఇంట్లో మాకు కష్టపడరు కదా అల్లుళ్ళు. ఓకే. మరి మీ ఇంటి దగ్గర ఎక్కడ ఉన్నాయా? చూస్తానమ్మా. మీరు ఎక్కడ? నేను ఈయన పుట్ట దగ్గర కదమ్మా. పుట్ట దగ్గర. అదే మీ ఇంటి దగ్గర ఏమన్నా ఉన్నాయా? ప్రస్తుతం అయితే ఏం లేవమ్మా. ఏదైనా ఉంటే ఆగు చూస్తాను. రాజుగారి నెంబర్ అదేనా? ఏంటమ్మా రాజుగారి నెంబరు అదేనా? రాజుగారి నెంబర్ అంటే రాజుగారి నెంబర్ అది కాదే, మారిపోయింది ఎప్పుడో. పాప రాజుగారి బాగాలేదు కదా. బయటికి వస్తలేడా? అసలు బయటికి రావట్లేదమ్మా. ఓ 4-5 సార్లు వచ్చిండు ఆయన. పాపం ఇంకా తల్లాడతాడు మనిషి. అయ్యో దేనికోదా బాగాలేదమ్మా అసలు. ఏజీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. అవునా? మీకు ఫ్రీయే కదా? ఫ్రీ కాదు, మామూలే ఏజీ. కాదు కదమ్మా, ఆఫీసు మూలంగా మీ అమ్మాయి అలా పిల్లలతో ఇన్సూరెన్స్ ఉన్నాయి. సరిపోయి ఉన్నారు డాక్టర్, ఆయన ట్రీట్మెంట్. ఓకే. మరి ఇంకేం ఇల్లు కావాలమ్మా అర్జెంట్గానా? ఎన్ని వెతికిపోతున్నారా? పిల్లలు చూస్తున్నారు, ఎక్కడ కనపడలేదు. బండ్లు వెళ్తారు కదా, అలా కనపడదు. నడుచుకుంటూ ఉన్నా అంటే బండి మీద అయితే 4-5 గల్లులు ఎక్కువ తిరుగుతారు. నేను నడుచుకుంటూ తిరిగినా బోర్డులు ఎవరు పెడతలేరు కదా ఈ మధ్య. ఈడొకటి ఉంది అమ్మా. కానీ ఆయన ఇంట్లో 3 నెలలకు ఒకటి మాడతారు. కాదు, ఇక్కడ పుట్ట దగ్గర ఒక ఆయన ఉంది, ఆయన దాంట్లో 3 నెలలకు ఒకరు మారుతారు. ఉంది చూడండి. ఈ రోడ్ లో, ఈ రైట్ రోడ్ లో కొద్దిగా ముందుకు వెళ్తే మీరు ఏ దేశాలు ఉన్నారండి? మధురా నగర్ లో ఉంది అంటే సరేలే. సడన్ గా పుట్ట ఉంది కదా, ఆ దాని పక్కన రైట్ లోనే ఉంటది. రైట్ లోనే 2 గేట్ అని పెట్టారు. ఇటు సైడ్ రోడ్ సైడ్ మళ్ళొద్దండి. పుట్ట ఉంది కదా, పుట్టకాడు కాకుండా ఈ రోడ్ లోనే స్ట్రైట్ గా పోతూ పుట్ట అడ్రస్ చెప్పాను మీకు. ఆ పుట్ట దగ్గరలోనే రైట్ సైడ్ లో కొద్దిగా ముందుకు వెళ్ళండి. గలీలు ఏమన్నారు మళ్ళొద్దు, రైట్ సైడ్ ఉంది. అంటే మినరల్ వాటర్ తక్కువ, ఆయన బోర్ వేపిస్తే పల్లె చెస్ట్ అయినా లెగ్ అయినా. రెంట్లు చెప్పడం మాత్రం సుక్కలు తాకుతున్నాయి. ఏందో మరి 18,000 చెప్తాడా 20,000 చెప్తాడేమో కానీ సింగిల్ బెడ్రూమ్. సరేలే, మీరంతా సాఫ్ట్వేరే కదా, ధనికులే. అన్న 130 అవుతుంది ఏమంటావు? 100K. మొత్తం ఎట్లా తీసేస్తానయ్యా? ముందు తీసేసిందే నీకోసం సగం తీసేస్తాను. 114 అయ్యింది, 110 అయ్యి అన్న. ఇంకా 4 రూపాయలు తీస్తే కూడా సరిపోతుంది. చిన్న కొట్ట అన్న, డిజైన్ ఎలా కొట్ట? ఆగండి మేడం, ఇస్తాను, నా నెంబర్ ఇస్తాను. అదే అనమాట సంగతి. దానికి కొద్దిగా ముందర అన్నమాట, రైట్ సైడ్.
మేము దేవాలయం తాళి ఉంది కదా ఆ, దాని పైన ఉంటాం. ఉంటున్నారా ఇప్పుడు? ఆ, భీమవరం తాళి పైనే ఆ, పైనే దాంట్లో ఎంత రెంట్? ఎంతంటే 23,500. డబుల్ బెడ్రూమ్, ఆ, లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఉంది. కార్ ఉందా మీకు? కార్ పక్కన ఇవ్వలేదాడు వచ్చినాడు లాయరాడు మా కాకినాడ లాయరాడు ఆ, మా కాకినాడ పార్కింగ్ లేదు, కార్ ఉంది కానీ మీకు కార్ ఉందా? కార్ లేదు తీసుకుంటారు ఇప్పుడు అల్లుడు. ఆహా, ఓకే. కార్ లేకుండా ఉండరు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ అబ్బాయి ఇవ్వాలంటున్నాడా కాకినాడ లాయర్ గారు? ఆ, ఓకే. ఆ తండ్రి కొడుకు కూడా లాయర్లేడు. మీది మీ దాంట్లో లేదు అక్కడనే ఆ? మీ దాంట్లో ఏం లేదు అక్కడనే? లేదు మేడం, ఆ? ప్రస్తుతానికి అయితే ఏం లేదు. మీ దగ్గర అక్కడేనా? ఆ? మీ ఇల్లు అక్కడేనా? మేము ఉండేది పుట్ట ఇటు పక్క, ఉమ్. అది ఉన్నది ఇక్కడ. అసలు లేవమ్మా మీ అన్న అక్కడ కూడా అసలు ఆ? మీ అన్న అక్కడ కూడా లేవే. అదే. ఆ? ఏ మీరు ఎదుగుతున్నాము? చేంజ్ ఉంటే అన్న ఇచ్చేద్దాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చెల్లాయిస్తున్నాను. రోజు చికెన్ తింటారు ఓకే. మీరు? ఇందాకనే చికెన్ లేపాను 350 గ్రాములు. ఒకరోజు తర్వాత ఓ రోజు తింటారు. మీరా? చేసి చేసి అలసిపోతాం కదా, అవును కొంచెం మాకు బలం అనేది కావాలి. అవును ఉండాలి. ఓకే అన్న. ఓకే. చికెన్ తినాలి, మేము తింటాం. ఉమ్. ఏం చేయలేక వాళ్ళు తెచ్చేస్తారు మా బయట కొని. అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారా? ఆ, వండలేక నేను వండలేక ముసలోళ్ళు అయిపోయాక ఏముంటుందమ్మా అవును. కదా. 60 వచ్చినాయండి మీకు? 60. 60 వచ్చినాయా? ఆ. మీరు బాగానే మెయింటైన్ చేస్తారు. రాజుగారు మాత్రం రాజుగారు- ఆయన తగ్గట్లేదు ఏంది, తినేది కొద్దిలే తింటాడా? అయ్యో తగ్గిపోయారు కానీ కొద్దిగా చెడు అలవాట్లు ఉన్నాయి కదా ఫస్ట్. ఓకే, అంటే కైని ఒకటి ఉంటుంది, ఇంకేమైనా ఉందా? కైని ఫస్ట్ తాగుడు బాగా ఉండేదా? మరి ఇప్పుడు మనం ఏదైనా తింటే దాన్ని బట్టి ఇంప్రూవ్ అవుతాయి లోపలన్నీ. అవునవును. అవి తింటే పాడైపోక ఏం చేస్తాయి? ఓకే 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 ఓకే. మంచి తిండి తిన్నవాడు ఎప్పుడు మంచిగానే ఉంటారు. మాకేం అలవాట్లేదు అని ఏం తాగం, అన్నం తింటాం, కూర తింటాం, అంతే అమ్మా. మరి ఏమన్నా ఇంటి దగ్గర ఉంటే తింటామా? నెంబర్ ఇస్తున్నా, ఒకవేళ నాకు దొరికితే చెప్తాను. మీ నెంబరు ఉందా? మా నెంబర్ అంటే ఇదో నా ఫోన్లో ఉంటుంది. నా ఫోన్ నెంబర్ తెలియదు చెప్తాం. ఇదండి, ఇది ఉంటే నేను ఉంటే చెప్తా. ఇదండి. ఇంకా మీరు డెవలప్ అవ్వలేదు, ఆ చిన్న ఫోన్ పడుకొని తిరుగుతున్నారు. ఇంకా ఇప్పుడు స్క్రీన్ టచ్ ఇట్లా ఉండి ఇంకోటి పిల్లలే అయ్యే నేను అది పెట్టుకోలేనమ్మా. పెట్టుకోలేరా? కోన సంచి కూడా ఉంది కదా మీకు పక్కనే. ఉందే ఇది. మీరు ఇంకా డెవలప్ అవ్వలే, ఇక పిల్లలకి ఇంకా పైసలు మిగులుతాం ఆలోచనలోనే ఉన్నారు మీరు. పిల్లడు పిల్లవారు ఎవరు రాజులే కావట్లేదు.